ధనలక్ష్మి మిస్ అందరూ పొంగు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎలా పొంగు రాలేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు. అండి అందరికీ, నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేసి, అందులో మేము కూడా ఉండాలి అనేసి మా ఊరి గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లిని వేడుకుంటున్నానండి. ఇంకా మా ఊర్లో తిరణాలంతా అయిపోయిందనమాట. తిరణాలు అయిపోయిన తర్వాత ఇంకా పోలేరమ్మ తల్లికి లాస్ట్లో పొంగలు పెడతారు. ఇంక ఈ పొంగళ్ళ కోసం వెయిట్ చేసామండి ఇన్ని రోజులు. మామూలుగా 3 రోజులు రాముల వర్షం తిరణాలు చేస్తారు. అంతకుముందు ఇంకా నర్రవాడ వెంగమాంబ తిరణాలు కూడా ఉంటుంది. 5 days వెంగమాంబ తిరణాలు అయిపోయిన నెక్స్ట్ డేనే రాముల వర్షం తిరణాలు శనివారం ఆదివారం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ తిరణాలు అయిపోయిన వెంటనే సోమవారం ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత మంగళవారం రోజు చాలా నాకు తెలుసు అంటే చాలా ఊర్లలో ముందుగా గ్రామదేవతకు పొంగలు పెడతారంట విన్నాను. కానీ నేను మా ఊర్లో మా ఆచారం ప్రకారం మాత్రం మా ఊరి తిరణాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత మా ఊరి గ్రామదేవత ఫస్ట్ నుంచి ఇంకా ఇలాగే చేస్తున్నారు కదా. అంటే ఒక్కొక్క సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఎవరి ఊరికి సిద్ధాంతం ఉంటుంది. ఫ్రెండ్స్ అందరం కలిసేసి మొత్తం అయిపోయిందంటే నేను సోమవారం ఒక్కరోజు ఖాళీ ఉండింది కదా, ఆ సోమవారం రోజు కూడా అందరం కుమారి వల్లూరు వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ అందరం ఆల్రెడీ ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అక్కడ చేసిన హంగామా అంతా ఇంత కాదనమాట. ఇంకా ఖాళీ లేదు కదా, టైం వేరే అయిపోయేసింది. 10 days ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అనమాట. ఇంకా కొంచెం ఏదైనా ఖాళీ ఉంటే వేరే టెంపుల్స్కి ఏదైనా వెళ్దాము అనేసి భైరవకొన అలా ప్లాన్ చేసుకుని ఉన్నాము, కానీ కుదరలేదు. ఇక్కడ ఇంకో క్లిప్ ఇంట్లో అంటే క్లిప్ మిస్ అయిపోయిందండి. అంటే ఇంట్లో అన్ని మేము ఎలా ఏమేమి అంటే పొంగలు పెట్టుకొని అంటే గంపలో ఏమేమి అరేంజ్ చేస్తానో మొత్తం తీసానమాట. అది ఎలా మిస్ అయిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏదో ఎడిట్లు చేసేటప్పుడు డిలీట్ అయిపోయినట్టుంది. ఇంక అన్ని సిద్ధం చేసుకుని దండోరు వేస్తారండి. మార్నింగ్ ఎప్పుడైనా ఈవినింగ్ టైం పెట్టేవాళ్ళు అనమాట. ఈసారి వచ్చేసి మార్నింగ్ టైమే పెడుతున్నారు పొంగళ్ళు. ఈవినింగ్ టైం అంటే ఇంకా ఏమన్నా కష్టంగా ఉంటుంది, అందరికి లేట్ అయిపోతుంది, వచ్చేసరికి పొద్దుగుతుంది అనేసి ఇప్పుడైతే ఇంకా 10 గంటలకే రమ్మని చెప్పి దండోరు వేశారనమాట. 10 అన్నది ఇంకా 11:30 ఆల్మోస్ట్ అలా అయిపోయిందనమాట. టైం అయితే బాగానే ఎండపడింది. మార్నింగ్ దండోరు వేసి చెప్పారనమాట. 2-3 సార్లు దండోరు వేస్తారండి. అంటే ఒకవేళ ఇనిపోయినా కూడా ప్రతి ఒక్కరికి ఇది తిరిగేసి ఇంటింటికి దండోరు వేసి చెప్తారనమాట. ఈ విధంగా మొత్తం గంపలు రెడీ చేసుకోండి, పొంగల్ రెడీ చేసుకోండి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, అందరు అక్కడికి వెళ్ళి పొంగలు పెట్టుకోవాలన్నమాట. మాకు బెంగళూరులో వచ్చేసి మేము ఇక్కడే పొంగళ్ళు పెట్టుకొని ఇంట్లో తర్వాత అక్కడికి నైవేద్యం అమ్మ దగ్గర తీసుకెళ్తాము. మా పల్లెటూర్లలో మాత్రం అలా కాదనమాట. పొంగళ్ళు కంపల్సరీ అక్కడికే వెళ్ళి అమ్మవారి గుడి దగ్గరే పెట్టుకుంటారండి. కూడా పెద్దగా దూరం ఏమి ఉండదు అనమాట, పక్క తోటలోనే ఉంటుంది. కాబట్టి అందరూ మొత్తం రెడీ చేశారని మాకైతే మా అవ్వ అన్నీ రెడీ చేసి పెట్టేసింది. గంపలు ఏమేం కావాలా అన్నీ అనమాట. కట్లు అలాంటివి అక్కడ దొరుకుతాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అయినా కూడా చాలామంది తెచ్చుకుంటారనమాట. మేమైతే మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ మేము మొత్తం చన్నీటి స్నానం చేసేది బోరింగ్ దగ్గరికి వచ్చేసి మొత్తం తనిపోసి రమ్మంటారు అమ్మ వాళ్ళు. పుట్ట దగ్గర తనిపోసేది అమ్మవారి గుడి చుట్టూ. ఆ తర్వాత మళ్ళీ పొయ్యిగడ్లు పెట్టి వచ్చేవాళ్ళం అనమాట. అందరికీ చాలా వరకు ఇది మాది ఇది మీది అనేసి అందరము పొయ్యిగడ్లు పెట్టేసి మొత్తం కట్లన్నీ ఇరగదీసి అక్కడ మొత్తం పుల్లలన్నీ ఏరి అక్కడ పెట్టే వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే సిమెంట్ పొయ్యిలు మరీ ఏర్పరిచారులేండి. ఇంకా వచ్చేసి ఇక్కడ మర్రి చెట్టు మొత్తం ఓడలు పాటేసి ఆటలాడుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలందరూ. అమ్మ వాళ్ళందరూ పొంగలు పెట్టుకుంటూ ఉంటే ఇంక అందరం గంపల్లో వచ్చాం కదా. గంపలు కూడా ముందు బయలుదేరడానికి ఊర్లో అందరూ ఒక్కటేసారి రావాలన్నమాట. ఒకరు ముందు ఒకరు వెనక రావడానికి అస్సలు ఉండదు. అంటే ఏ ఒక్క ఇంటి గడప వాళ్ళు కూడా ఇంకా అక్కడికి గంప తీసుకొని రాలేదు అంటే వాళ్ళ కోసం ముందు వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేయాల్సిందేనండి. అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఊరికి పెద్దగా పైన ముందు మా తాతగారి గంప పోవాలంట. ముందు బయలుదేరిన తర్వాత ఆ తర్వాత వెనకాల ఇంకా అందరం వెళ్ళిపోవచ్చు అని అంటారు. మరి అది ఎందుకో నాకు తెలియదు కానీ ముందు అంటే పెద్ద కాపు అంటే మా తాతయ్య అనమాట. ముందు ఆ గంప ముందు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంక అందరూ వెళ్తాం. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ గుడి చుట్టూ మొత్తం అక్కడ పుట్ట కూడా ఉంటుందన్నమాట. ఇంక అందరూ ప్రదక్షిణలు చేస్తూ తప్పెట్లు కొడుతూ ఇంకంతా ముందు పక్క అయితే తప్పెట్లు కొట్టుకుంటూ వెనకాల అమ్మ చుట్టూ గుడి చుట్టూ తని పోసుకుంటూ 3 చుట్లు అయితే తిరుగుతారు. తిరిగేంతవరకు తిరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు ముందు అంటే పెద్ద కాపైన మా తాత వాళ్ళు ముందు ఉండాలి. ఆ తర్వాత వెనకాల అందరూ వస్తారు. ఫుల్ ఎంజాయ్గా ఉందన్నమాట. పిల్లలంతా గోలగోలగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. డ్రెస్ ఇవన్నీ మా చెన్నారెడ్డి మావ. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు.
ఇదంతా మా ఊర్లో జరుగుతుంది గాయస్. ఇది మా ఊర్లో పోలేరమ్మ పొంగళ్ళు జరుగుతున్నాయి గైస్. ఇక్కడ మా బద్రి అన్న ఐఫోన్ లో మొత్తం క్యాప్చర్ చేస్తున్నాడు. అది మా సుధాకర్ మామ వస్తున్నాడు. సుధాకర్ మామ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్. ఎస్ గైస్, అందరు కోళ్ళు కోసుకొని తినమని చెబుతున్నాడు. అందరు ఇవ్వండి. సనా వాళ్ళ డాడీ అన్నమాట. మామ సబ్స్క్రైబ్ చేసుకోమని పట్టుకుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని. గట్టిగా పట్టుకో, అయినా అది ఎగురుకుంటా పోతుంది. ఇంకా గుడి చుట్టూ అందరు గంపలు పెట్టుకునేసి ప్రతి ఒక్కరు గంప కానీ బుట్ట కానీ ఎవరో కానీ కుదరకపోతే అందంగా మంచిగా పూజిచ్చేసుకొనేసి అందులో ఏమేం కావాలో పొంగలకు సంబంధించినవి అన్నీ అందులో పెట్టేసుకునేసి తెచ్చుకుంటారనమాట. మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరూ ఒక్కటేసారి చేస్తారండి. తని పోసుకుంటూ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. 3 సుట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరిష్టం వాళ్ళదనమాట. ఇంకా ఫాస్ట్గా మీద మాదే ముందన్నట్లుగా ఇంకా పొంగళ్ళు పొంగిస్తూ ఉంటారు. మీది వస్తుందా ముందు పొంగు, మాది వస్తుందా అన్నట్లుగా పోటీల మీద పొంగించుకుంటారనమాట. ఇప్పుడైతే ఇంకా ఫుల్ అనమాట. అందరూ ఫాస్ట్గా వెళ్ళేసి ఇంకా పొయ్యిలు వెలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఖాళీగా ఉంటారు కదా, నార్మల్గా మేము కూడా అంతే. అక్కడ పొంగిస్తూ ఉంటారు కదా, మేము ముందే వచ్చేసి దండం పెట్టుకొని అమ్మవారికి పూలు అవి వేసేసి మంచిగా మొక్కునేసి అయితే పక్కకు వచ్చేసాం. మళ్ళీ వాళ్ళంతా పొంగళ్ళు అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ ఒకటేసారి వస్తారు నైవేద్యాలు తీసుకొని. ఇంకా రష్గా ఉంటుంది అనేసి ముందే వెళ్ళేసి దండం పెట్టుకునేసి ఇంకా అక్కడికి వెళ్ళేసి అందరం ఫ్రెండ్స్ అందరం కాస్త హంగామా అనమాట. అమ్మవారి గుడండి లోపల మా పోలేరమ్మ తల్లి అనమాట. ఇది లోపల ఉన్నిందనమాట. ఇంకా ఆ తల్లికి ఎదురుగా మామూలుగా పోతురాజు వాళ్ళ తమ్ముడు ఉంటారు కదా, ఇక్కడ అన్నయ్య కూడా ఖాళీగా ఉంది కదా అనేసి ముందే వచ్చి మొక్కుతున్నాడు. ఇంకా మా ఇంట్లో మా అవ్వ ఉంది కదా, ఆమె పొంగలు పెడుతుంది, ఆ పొయ్యి సెగనం మాకు అలవాట్లేదు కదా అనేసి నేను మా తోడుకోళ్ళు అయితే ఇంకా పక్కనే ఉన్నామన్నమాట. పొంగలు మా అవ్వ పెడుతూ ఉంది. అయిన తర్వాత నైవేద్యం మాత్రం మేము తీసుకెళ్తాము. మొత్తం రెడీ చేసిన తర్వాత అక్కడి నుంచి గంపలు తీసుకొచ్చేది మాత్రం మేమన్నమాట. ఇక్కడ మా క్లాస్మేట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారనమాట. ఒకసారి చూపిస్తూ ఉన్నాను వీడియో తీసేసి. ఇంక అందరూ కనిపిస్తూ ఉంటారు కొత్త వాళ్ళు, అంటే సంవత్సరానికి ఒక్కసారి అనమాట. ఏదేమైనా కానీ ఎంత టౌన్లో ఏం పొంగల్లో పెట్టుకున్నా ఏం సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఫెస్టివల్స్ ఏదైనా మన ఊర్లో పండుగలు ఎక్కడ ఉండవు కదా. పొంగలది అక్కడైతే పొంగల్ అయితే పెట్టేశారనమాట. పొగ రేపుతున్నారంతే. మొత్తం సిమెంట్ పొయ్యిలు పెట్టేశారు. ఇప్పుడైతే మొత్తం నీట్గా ఈ సిమెంట్ పొయ్యిలు పెట్టిన తర్వాత కొంతమందికి ఇబ్బంది అవుతుందన్నమాట. కొన్ని చిన్న దబ్బర్లు తెచ్చుకున్నారు కదా, కరెక్ట్గా కూర్చోవట్లేదు. వాళ్ళైతే రాళ్ళు చూసుకొని కరెక్ట్గా తెచ్చి పెట్టుకునేవాళ్ళు. ఈ సిమెంట్ పొయ్యిలన్నీ వరుసగా కరెక్ట్గా ఉంటాయనేసి తెచ్చారు. కానీ కాస్త పెద్ద దబ్బర అయితే కరెక్ట్గా కూర్చుంటుంది. ఇంకా మా అవ్వ కూడా చిన్న దబ్బర తీసుకొచ్చింది అనమాట. బాగా అది ఊగుతూ ఉంది, అటు ఇటు ఊరిక మధ్యకి పెట్టాం కాబట్టి మంటేసింది. మేము కానీ అయితే ఈ పాటికి దొల్లిచ్చింది. నేను ఒకసారి కలబెడతాననేసి నేనైతే మా అవ్వని పక్క నేను కాస్త భయం వేసింది అక్కడ తిప్పుతూ ఉంటే ఎక్కడ ఇది ఒలికిపోతుందా అనేసి. ఇంకా వద్దులే మనకెందుకు ఇంత రిస్క్, అదేమన్నా మళ్ళీ ఏదైనా అటు ఇటుగా ఏంటంటే మనకు ఉంటుంది అనేసి మా అవ్వ చేతికి ఇచ్చేసి పక్కకు వచ్చానండి. ఈ లోపు నాకు ఇక్కడ మా చిన్ననాటి స్నేహితురాలు ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట. ప్రసాదం అనేసి దాన్ని పలకరించేసి ఇంకా అలాగా మా అమ్మ చూడండి మొత్తం ముసుకేసుకొని కళ్ళకి మొత్తం ఇది పెట్టేసుకొని కన్నాపరేషన్ చేయించుకునింది కదా, పొగ అస్సలు పోకూడదు అనమాట. ఆమె కష్టాలు ఇంకా రాదా పోయి మంటేసుకోలేదు కదా అనేసి వచ్చి మంటేసి ఇచ్చింది అనమాట. పక్కన ఎవరొకరు మంటేసి ఇస్తుంటారు కానీ కష్టం లేనేసి పొంగిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మా పిన్ని చూడండి వీడియో తీస్తూ ఉంటే ఫోటో అనుకొని అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోయింది. పరిగెత్తి మా చిన్నప్పుడైతే మేమేనమాట పొయ్యి గడ్డలు పెట్టడము, ఒక రాయి కూడా కరెక్ట్గా పెట్టేవాళ్ళం కదా. అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళందరూ సెట్ చేసుకునేసి అన్నీ కరెక్ట్గా పెట్టుకునేవాళ్ళు. ఇంక ఇక్కడ నుంచి అంతా మా గోల్ ఉంటుంది, మామూలుగా ఉండదులండి. ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా, ఫుల్ సందడి అనమాట. చాలా ఫన్గా ఉంది. ఇంకా పొంగళ్ళు అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు నైవేద్యాలు కూడా అందరూ ఒక్కటేసారి వచ్చారు చూడండి. అందరూ ఒక్కటేసారి ఒకవేళ లేట్ అయినా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే అనమాట. ఇంకా కొంతమంది రాలేదు అనేసి వెయిట్ చేస్తున్నారు అక్కడ నిలబడి. ముందు వెళ్ళినా వెయిట్ చేయాలా, అందుకనేసి ఇప్పుడు దాకా వెయిట్ చేశారనమాట. ఇంకా వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఒక 4 కోసం వెయిట్ చేశారు, వాళ్ళు లేట్ అయిపోయింది అనేసి. అందరూ పొంగళ్ళు ఒక్కటేసారి తీసుకెళ్ళాలి కదా. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ముందు ఇంకా అప్పుడు కదిలారనమాట.
ఎవ్వరు పోవడానికి ఉండదు. ముందు పక్క అయితే ఇంకా తప్పెట్లు పట్టుకొని ఆయన అయితే ముందే ఉంటాడనమాట. ముందుకే అసలు అడుగు కూడా వేసే కావదనమాట. వాళ్ళ పొంగలు కూడా వచ్చిన తర్వాత అప్పుడు బయలుదేరుతారు. సేమ్ అండి, ఇప్పుడు కూడా అంతేనమాట. ఇప్పుడు కూడా 3 చుట్లు తిరుగుతారు. ఇంకా నైవేద్యం తీసుకొని ముందు గంపలు పట్టుకొని తిరుగుతారు కదా, వచ్చిన వెంటనే అమ్మవారి చుట్టూ గుడి చుట్టూ 3 చుట్లు ఎలా తిరుగుతారు. ఇప్పుడు నైవేద్యాలు అయిపోయిన తర్వాత అందరు ప్లేట్లలో పెట్టుకొని పొంగల్ని తీసుకొని మళ్ళీ వేప మండలు కొంచెం అమ్మవారు అంటేనే ఇంకా పోలేరమ్మ తల్లి అంటేనే వేపాకు కంపల్సరీ ఉంటుంది కదా. వేపాకు లేకుండా దేనిలో కూడా అస్సలకి ఏది చేయరనమాట. ఇప్పుడైతే ఇంకా ప్రదక్షిణ చేస్తున్నారు అన్నీ. ఇంకా ఆ నైవేద్యాలు తీసేసుకొని మొత్తం 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ గోడ అంటే లోపల అమ్మవారికి ఇస్తారనమాట నైవేద్యం. ఇంకా ఆ చిన్న గుడి కనిపిస్తుంది కదా, ఇంకా అదేనమాట మా ఊరి గ్రామదేవత పోలేరమ్మ తల్లి అండి. ఈ ఆటాటింగ్ ఇక్కడేనమాట. ఫుల్ యాప చెట్లు ఉన్నాయి, ఫన్గా ఉంది. అందరూ పొంగలు పెట్టేసుకొని వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఎంజాయ్ ఉంటుందండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటా వీడియో. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. అక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉన్నారు, ఇక్కడ మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరూ అయిపోయాయి, మేము కాస్త ఫాస్ట్గా వచ్చేసాం కదా. ఇంకా నైవేద్యాలు ఇచ్చే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి మేము ఫోటోలు దిగను అల్లరి చేస్తూ ఉన్నాం అనమాట. అన్ని మా అన్న పక్క చెప్తూ ఉన్నాడు అనమాట, అదనండి ఇదానండి అనేసి. సరదాగా కూర్చొని ఇంకొంచేపే కదా గడుపుతాం అక్కడ అందరం. ఇలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇది మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి ఇలాంటి ఆనందము. నలుగురం కలిసినప్పుడే కదా ఇలా హ్యాపీగా ఉండాల్సింది. ఇంక ఇక్కడ ఉండే బ్యాచ్ మొత్తమే ఇంకా ఎటోళ్ళటు బెంగళూరు, వరంగల్, విజయవాడ, హైదరాబాదు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. మళ్ళీ 1 year తర్వాత అందరము కలుస్తామండి. ఇక్కడ మన చూడండి జై ఎన్టీఆర్ అని చెప్పమంటూ ఉన్నాడు. జై పోలేరమ్మ తల్లి, జై సున్నం వారి చింతల ఒకటి కాదనమాట. అల్లరి ఫుల్గా ఉంది, సందడి మామూలుగా లేదు. ఇక్కడ వచ్చేసి ఈ పొంగల్ అయిపోయిన వెంటనే ఇంకా ఆడవాళ్ళందరూ ముందెళ్ళిపోతారనమాట. గంపలు తీసేసుకొని ఒకటేసారి వెళ్ళిన తర్వాత మగవాళ్ళంతా ఇంకా కోళ్ళు కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మేకలు ఇంకా అవన్నీ కట్ చేయించుకొని నిదానంగా వస్తారు. చూస్తున్నారు కదా మా అల్లరి మామూలుగా లేదు. మీకు ఖచ్చితంగా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టే ట్రై చేస్తాను. వీళ్ళందరూ కోతులు అనమాట. ఇక్కడ మా గోలలో నేను మాట్లాడినా కూడా పెద్దగా అది వినిపించదు అనేసి కొన్ని చోట్ల నా వాయిస్ అసలు స్కిప్ చేసేస్తూ ఉన్నాను. వాయిస్ ఓవర్ అంతా ఇవ్వాలన్నా కూడా ఉంది, కానీ చెప్పాలి మాట్లాడేయాలంటే ఇంకా కుదరదు కదా అనేసి మేమంతా గుడి దగ్గర ముందే వెళ్ళేసి దండం పెట్టుకొని బొట్లు అయి పెట్టుకొని వచ్చాం. పొంగలంతా అయిపోయింది కదా నైవేద్యము. ఇలా ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారనమాట అందరూ. ఇక్కడ ఉన్నారు కదా మా ఫ్రెండ్స్ అంతా, ఇంకా ఫ్యామిలీ లాగా ఉంటామండి అందరం. ఊరు వాళ్ళం అందరం కలిసేసి చాలా బాగుంటాం అనమాట. భలే సపోర్ట్ చేస్తారు దేనికైనా కానీ మా సిస్టర్స్ అంతా. ఇంకేనమాట ప్రతి సంవత్సరము ఇంక ఇలాగే ఉంటుంది. ఇంక అయిపోయిన వెంటనే వచ్చేసేది, ఇంక ఇలా సందడి చేసేసేది, అందరం వెళ్ళిపోతాం. మధ్యలో అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుకోవటం. ఇంక వస్తున్నామంటే ముందుగా కానీ చెప్పేది చెప్తున్నావుగా. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో